పునరుద్ధాన కాలమందు ఈ యొక్క ఆరాధనను మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మోకరించి ప్రభు సన్నిధిలో మీ యొక్క హృదయములను తెరిచి మీ మనోనేత్రములు తెరవబడినట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభు మనతో మాట్లాడినట్లుగా ఈ యొక్క ఆరాధన అంతట్లో పరిశుద్ధ ఆత్మదేవుడు మన మధ్యలో నుండి మనల్ని నడిపించినట్లు ప్రార్థనలో ఉందాం. కొంత సమయం మీకు మీరు వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని దేవుని యొక్క లేఖనం మనకు సెలవిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉండండి. మన రెండు హస్తములు దేవుని తట్టు చాపి ఒక దినమందు వాక్య భాగములను ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. మనం ఎప్పుడైతే రెండు హస్తములు దేవుని తట్టు చాపుతామో ఆయన తన యొక్క హస్తములో మన యొక్క హస్తములను పట్టుకుంటాడు. దేవుని తట్టు మనం చాపాలి మన యొక్క హస్తములు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఉండండి. గతించిన పునరుద్ధాన దినం నుండి యొక్క పునరుద్ధాన దినం వరకు ప్రభు మనల్ని కాపాడి సజీవులుగాను ఆరోగ్యవంతులుగా క్షేమముగా మనల్ని నడిపించిన దేవునికి మనమందరము ఏక మనస్సుతో ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి మీ యొక్క పరిశుద్ధమైన స్థలమందు దేవా నీ సంగముగా కూడి నేను స్తుతించుచుండగా మిమ్మల్ని ఆరాధించుచుండగా ప్రభువా దేవా మా యొక్క తండ్రి మధ్యలోనికి మీరు వచ్చిన ప్రభువా ఈ యొక్క ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారా మీరు మహిమ పొందండి. వాక్య పరిచర్యలో కూడా మీరు తోడుగా ఉండి మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును మీరు మాకు అందించండి. ఈ యొక్క ఆరాధన క్రమముగాను ఆశీర్వాదకరముగా దీవెనకరముగా అనేకుల రక్షణగా అర్థమై ప్రభు ఈ యొక్క కూడిక జరగటానికి సహాయము చేయండి. నా తండ్రి నీ మందిరము చుట్టూ నీ ప్రసన్నతను ఉంచండి, నీ వెలుగును ఉంచండి, నీ యొక్క ఆత్మను ఉంచండి. దేవానికి స్తోత్రములు. ఈ స్థలంలో మీరు నిలవబడి మాట్లాడండి. నీ స్వరము ప్రజలు వినాలి. ప్రభువానికి స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవానికి వందనాలు స్తోత్రములు. ప్రభు కూడి వచ్చిన నీ బిడ్డలను మీరు బలపరచండి, రావలసిన బిడ్డలను నడిపించండి. నా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. వాక్యం అందించబోచున్న మీ దాసుని మీరు బలపరిచి తన నోటను మీ మాటలు ఉంచిండు. ప్రభువానికి స్తోత్రాలు. మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అనే పాటను మనము పాడుకుందాం. అందరము కలిసి చప్పట్లతోనూ మరి వాయిద్యములతోనూ ప్రభువుని మనం గణపరచవలసిన వారమై ఉంటున్నాం. అంతకంటే ముందుగా ప్రభు మనకిచ్చిన చక్కని స్వరాలెత్తి ప్రభు సన్నిధిలో పాటలు పాడి ప్రభువును మనం గణపరచాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో సన్నిధిలో ఎల్లప్పుడు
దేవుని స్తుతించుడి మ్రోగుతాళములతో ఆయనను స్తుతించుడి మ్రోగుతాళములతో ఆయనను స్తుతించుడి గంభీర తాళముతో గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని ఎల్లప్పుడు దేవుని స్తుతి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి హల్లెలూయా హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవ్వరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవ్వరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా
ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. అతిశయించే నిత్యము నిన్నే కల్గొన్నందుకు యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. హల్లెలూయా. మిళితమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా ప్రియునితో, స్వంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా ప్రియునితో. స్వంతమై మిళితమై యేసుతో ఏకమై, స్వంతమై మిళితమై యేసుతో ఏకమై, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో. లీలమైపోవాలి ఆ ప్రేమలో, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో. లీలమైపోవాలి ఆ ప్రేమలో, సొంతమైపోవాలి నా మిళితమైపోవాలి
యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని. చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు వెదకు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని, బయట చెప్పుకోలేక మనసు నేర్చితిని. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని, కలత చెప్పుకోలేక మనసు నేర్చితిని. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. లోకమంత వెలివేయగా కుమిలిపోతిని, నమ్మిన వారు నన్ను వీడగా భారమాయను. లోకమంత వెలివేయగా కుమిలిపోతిని, నమ్మిన వారు నన్ను వీడగా భారమాయను. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. హల్లెలూయా. వాడు కనుపాపల కాపాడు, కునికేయడు ఏనాడు యేసు. కరుణించే నావాడు కనుపాపల కాపాడు, కునికేయడు ఏనాడు యేసు. నా పక్షము తానున్నాడు, నేనే నీ తోడన్నాడు. నాతో వస్తున్నాడు, క్షేమం ఇస్తున్నాడు. నేనెందుకు భయపడవలను, సామాన్యుని వలను. నేనెందుకు భయపడవలను, సామాన్యుని వలను. కరుణించే నావాడు కనుపాపల కాపాడు, కునికేయడు ఏనా
కరుణించే నావాడు కనుపాపల కాపాడు కునికెయ్యడు ఏనాడు యేసు కరుణించే నావాడు కనుపాపల కాపాడు కునికెయ్యడు ఏనాడు యేసు బూరలను ఊదినంతనే ఆర్భాటము చేసినంతనే కోట గోడ కూలిపోలేదా బూరలను ఊదినంతనే ఆర్భాటము చేసినంతనే కోట గోడ కూలిపోలేదా నమ్మికయుంచిన చాలును తొలగను ప్రతి ఆటంకము స్థిరపరిచే యేసు మాటలో భద్రపరచబడి ఉన్నాను నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను కరుణించే నావాడు కనుపాపల కాపాడు కునికెయ్యడు ఏనాడు యేసు కరుణించే నావాడు కనుపాపల కాపాడు కునికెయ్యడు ఏనాడు యేసు కుండ పగల కొట్టినంతనే దివిటి వెలిగించినంతనే శత్రుసేన రాలిపోలేదా కుండ పగల కొట్టినంతనే దివిటి వెలిగించినంతనే శత్రుసేన రాలిపోలేదా లోబడి ఉండిన చాలును చేయును ప్రభువే యుద్ధము కనపరిచే యేసు ప్రేమలో జయము పొందుకొనుచున్నాము నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను కరుణించే నావాడు కనుపాపల కాపాడు కునికెయ్యడు ఏనాడు యేసు నా పక్షము తానున్నాడు నేనే నీ తోడన్నాడు నాతో వస్తున్నాడు క్షేమం ఇస్తున్నాడు నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను కరుణించే నావాడు కనుపాపల కాపాడు కునికెయ్యడు ఏనాడు యేసు కరుణించే నావాడు కనుపాపల కాపాడు కునికెయ్యడు ఏనాడు యేసు హల్లెలూయా పరలోకపు తండ్రి భూలోకము నుండి నీకు మొర్ర పెట్టెదను పరలోకపు తండ్రి భూలోకము నుండి నీకు మొర్ర పెట్టెదను నీవే నీవే నాకున్నది నీవే నీవే నా దిక్కు యేసయ్యా నీవే నీవే నాకున్నది నీవే నీవే నా దిక్కు యేసయ్యా నీవే నా దిక్కు యేసయ్యా పరలోకపు తండ్రి భూలోకము నుండి నీకు మొర్ర పెట్టెదను పరలోకపు తండ్రి భూలోకము నుండి నీకు మొర్ర పెట్టెదను బాధించు మాటలతో బంధువులు నా మనస్సును గాయపరచినా చేరదీసిన వారే శత్రువులై నా ప్రాణము తీయదూచినా బాధించు మాటలతో బంధువులు నా మనస్సును గాయపరచినా చేరదీసిన వారే శత్రువులై
ప్రార్థనాయుధం విశ్వాసపుడాలుతో ప్రార్థనాయుధం విశ్వాసపుడాలుతో ప్రార్థించి పోరాడగా జయమిచ్చిన నా యేసయ్యా నీవే నీవే నాకున్నది నీవే నీవే నా దిక్కు యేసయ్యా నీవే నీవే నాకున్నది నీవే నీవే నా దిక్కు యేసయ్యా నీవే నా దిక్కు యేసయ్యా నీవే నా దిక్కు యేసయ్యా హల్లెలూయా. యొక్క ప్రాణాన్ని తీసేస్తుంది ప్రియులరా. కరోనా వైరస్ రాకముందు చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు ప్రతి వ్యక్తి. కానీ ఎప్పుడైతే ఆ కరోనా వైరస్ అటాక్ అయిందో భయభ్రాంతులకు గురైపోతున్నారు ప్రియులరా. ఎక్కడికి వెళ్ళాలి, ఏ మందులు వాడుకోవాలి ప్రియులరా. రీసెంట్గా నేను కాళేశ్వరరావు మార్కెట్కి వెళితే ఆ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మెడికల్ షాప్లో ఒక వ్యక్తి మెడికల్ షాప్ అతను అడుగుతున్నాడు, పలానా టాబ్లెట్స్ కావాలండి నాకు అని. అప్పుడు ఆ మెడికల్ షాప్ అతను అడిగాడు, బాబా ఆ టాబ్లెట్స్ కరోనా వైరస్ వచ్చిన వాళ్ళు కదా వాడేది, ఆ టాబ్లెట్స్ మీకెందుకు అని అడిగాడు షాప్ అతను. పక్కనే నుంచున్నాను నేను. అవునండి నిజమే, నాకు కరోనా వైరస్ ఉంది అన్నాడు ఆయన. నాకు ఒకసారిగా కొంచెం ఉలికిపాటు, ఎందుకనంటే వైరస్ ఉన్న అతను పక్కనే ఉన్నాడు, ఒక ఉలికిపాటు. అప్పుడు ఆయన అన్నాడు, నాకు ఇప్పుడు కొంచెం వైరస్ తగ్గిందండి, నెగిటివ్ వచ్చింది. అవునా అండి, వచ్చినప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది అని అడిగాడు షాప్ అతను. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఆ సిచ్యువేషన్. వింటున్నాను నేను. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు మీరంటే, నాకు చాలా డబ్బు ఉందండి, నాకు చాలా ఆస్తి ఉంది, కానీ వైరస్ రాగానే ఎంతో భయపడిపోయాను. నా ప్రాణాన్ని ఎలా నిలబెట్టుకోవాలో నాకు అర్థం కాలేదు. నాకు తెలిసిన డాక్టర్లందరికీ ఫోన్లు చేశాను, నా ఫ్రెండ్స్ ఇతర దేశాల్లో ఉన్నారు వాళ్ళకి ఫోన్లు చేశాను, పలానా మెడిసిన్ అని చెప్పారు. దాదాపుగా 1,50,000 నేను ఖర్చు పెట్టాను ఆ మెడిసిన్స్ కోసం. అలాంటి మెడిసిన్స్ వాడిన తర్వాత నాకు నెగిటివ్ వచ్చింది అన్నాడు ప్రియులరా. అయితే నేను ఇప్పుడు చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ 1,50,000 పెట్టుకోగలుగుతారా అండి? పోనీ డబ్బు ఖర్చు పెట్టినా ఇదేదన్నా ప్రాణాన్ని నిలబెడుతుంది అనడానికి ఖచ్చితంగా ఆధారాలు లేవు. ఖచ్చితంగా చెప్పలేము మనిషి ఖచ్చితంగా బ్రతుకుతాడు ఈ వైరస్ వచ్చిన తర్వాతని. అయితే దేవుని దయ వల్ల కొన్ని మరణాలు అయితే తక్కువగా ఉన్నాయి ప్రియులరా. ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో ఈ కరోనా వైరస్ విజృంభించిన తర్వాత జరుగుతున్న మరణాల సంఖ్య తక్కువగా ఉంది. ఎక్కువ మంది వైరస్ బారిన పడుతున్నారు, కోలుకుంటున్నారు. కాబట్టి ప్రియులరా, జాగ్రత్త మాత్రం తప్పనిసరిగా పాటించండి. ఏమాత్రం యామరపాటుగా ఉండొద్దు ప్రియులరా. బేతపూడిలో 11 గంటలకు వేరొక కార్యక్రమం ఉంది. కాబట్టి మనం 11 గంటలకల్లా ఇక్కడికి ముగించాలి ప్రియులరా. అయితే ఆల్రెడీ 10:20 అయింది. కాబట్టి అయితే నేను ప్రభుజ్యోతితో కలిసి పాట పాడాలనుకున్నా. ఈరోజు పాటలు పాడి ఛానళ్ళు అయిపోయింది పిల్లరా. అయితే అత్తయ్య గారి కోరిక ఇద్దరు పాడండమ్మా అని అయితే నేర్చుకున్నాం. మరి వాక్యం అయితే చాలా ఉంది పిల్లరా. ఈరోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకొని, తండ్రి మరి నీ పక్షాన్ని నిలబడతాను నేను, మరి మీ సంఘంతో ఏం చెప్పాలి నేను, మీ పిల్లలు వస్తారు చాలా ఆశపడి ఆదివారం దేవుని వాక్యాన్ని వినాలని, ఏం తెలియచేయాలంటే చాలా విషయాలు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడారు పిల్లరా. చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు మనకు అవకాశం ఇచ్చినంత వరకు కొన్ని విషయాలు ఈసారి మాట్లాడుకొని మరికొన్ని విషయాలు ఇంకొకసారి మాట్లాడదాం. మరి పాట పాడదామా? పాడదామా అండి? టైం అవుతుంది, మరి మీరే చెప్పాలి, అందుకే నిర్ణయం మీకు వదిలిపెట్టాను నేను. పాట పాడదామండి? ఓకే, పాడదాం. అయితే జ్యోతి
నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా ప్రతి ఒక్కరు తప్పట్లు కొడుతూ పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా కలవరాల తోటలో కన్నీటి పాటలో కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా
సర్వసత్యమే నా మార్గమై, సంఘక్షేమమే నా ప్రాణమై. సర్వసత్యమే నా మార్గమై, సంఘక్షేమమే నా ప్రాణమై. లోక మహిమ చూడక నీ జాడలు వీడక, లోక మహిమ చూడక నీ జాడలు వీడక, లోక మహిమ చూడక నీ జాడలు వీడక, నీతోనే నిలవాలి నిత్య సియోనులో. ఈ దర్శనం నా ఆశయం, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే. నా యేసయ్యా స్తోత్రార్హుడా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునామానికి స్తోత్రాలు. మీ అందరికీ మరొకసారి దేవుని నామమున వందనాలు తెలియచేసుకుంటున్నాను. ప్రియులారా, మొదటి అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనాన్ని ప్రియులారా జాగ్రత్తగా వినాలి. ఆల్రెడీ మీకు చెప్పాను. రాత్రి దైవజనులు నిస్సి కుమార్ మాట్లాడుతూ ఒక విషయాన్ని తెలియజేశారు. అదేంటంటే, కొంతమంది దైవజనులు మైక్ పట్టుకుంటే వదిలిపెట్టరని, అంటే ఎంతసేపు అయినా చెప్తూ ఉంటారని. పిల్లరా, మరి నేనైతే ఆ కోవలోనికి రాను. కారణం ఏంటంటే, ఒక కాలేజీలో లెక్చరర్గా నేను ఉన్నాను. 10 నిమిషాలు నాకు ఇచ్చిన క్లాస్ ఎలా చెప్పాలో తెలుసు, పావు గంట ఇచ్చిన ఎలా చెప్పాలో తెలుసు, 45 నిమిషాలు ఎలా చెప్పాలో తెలుసు, గంటలో ఎలా చెప్పాలో తెలుసు. కాబట్టి సమయంలోనే అతి ముఖ్యమైన విషయాలు ప్రియులారా, మన ఆత్మకు మన కుటుంబాలకు చాలా ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు మాత్రమే నా నోటి నుంచి దేవుడు తీసుకొని వస్తున్నాడు మీ ముందుకి. కాబట్టి కొన్ని నిమిషాలే మాట్లాడదాం. దయచేసి ఏ ఒక్కరూ యామరపాటుగా ఉండొద్దు, ఎప్పుడు వినే వాక్యమే కదా అన్నట్టుగా ఉండొద్దు, నేను ఎప్పటి నుంచో బైబిల్ చదువుతున్నాను కదా అన్నట్టు ఉండొద్దు. ప్రియులారా, ఈ సమయంలో దేవుడు నీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆ మాట ఏదో ఈ సమయంలో నువ్వు విని తీరాలి. ఆ మాటను నువ్వు వినే ఇక్కడి నుంచి వెళ్ళాలి అనే నిశ్చయతతో కనుక నువ్వు ఇక్కడ కూర్చుని ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ హృదయాన్ని నింపుతాడు. మాట్లాడదాం ప్రియులారా, చదువుదాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడాలి. ప్రియులారా, చాలామంది ఏం చేస్తారంటే, పక్కన వాళ్ళు చెప్పేది వినడానికి బదులు వీరెక్కువగా మాట్లాడితే పక్కన వాళ్ళు వినాలని చూస్తుంటారు. చాలామంది వినడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా నేను మాట్లాడేసేయాలి. అవునా? మాట్లాడతావా? అయితే ఇప్పుడు నేను అవకాశం ఇస్తాను. దేవుని పక్షాన్ని నిలబడి మీలో ఎంతమంది మాట్లాడతారు? చేతులు ఎత్తండి. ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. ఒకసారి చేతులు ఎత్తండి. ఇదిగో, దేవుడి దగ్గర మాత్రం అది ఉండదు. బయట ఎలా ఉంటుందంటే, ఒక్క నిమిషం ఆగి నేను చెప్తాను. మాట్లాడుతున్నారు అనుకోండి, ఒక్క నిమిషం, అరే నేను చెప్పేది విను. అవతల వాళ్ళు ఏమన్నా ముందు నేను చెప్తా, కుదరదు. ముందు నువ్వు చెప్పడం కుదరదు. ఒక్క నిమిషం, ముందు నేనే చెప్పాలి. ఎందుకనంటే బయటకు వచ్చేటప్పటికల్లా లోకానుసారంగా మనం ఏం చేస్తామంటే, మనమే ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఎక్కువగా మనమే మాట్లాడతాం. దేవుడు అంటున్నాడు, ముందు మనుష్యుడు వినుటకు వేగిరపడాలి. ముందుగా మనిషి ఏమి నేర్చుకోవాలంటే వినడం నేర్చుకోవాలి. ఇదొక స్కిల్ అండి. దేవుని పరిభాషలో చెప్పాలంటే ఇది లోకానుసారంగా స్కిల్ అని మాట్లాడతారు. ఇది దేవుని పరిభాషలో చెప్పాలంటే ఇది దేవుడిచ్చే తలాంతు. పిల్లలు మీరు బాగా ఆలోచించండి. మీ పిల్లవాడికి ఎగ్జామ్స్లో మార్కులు సరిగ్గా రావటం లేదనుకోండి,
వెంటనే మీకు వచ్చే ఆలోచన ఏంటి, లేదా ఏమైనా ఆలోచన చేయాలంటే, చాలామంది తల్లిదండ్రులు ఈ మధ్యకాలంలో ఏమంటున్నారంటే, తన పిల్లవాడి వైపు తప్పు చూపక చాలామంది ఏమంటున్నారంటే మాస్టర్లను ఏలైతే చూపుతున్నారు. మా పిల్లోడికి మార్కులు రాలేదంటే మాస్టర్దే తప్పండి. అవునా? మరి మీ పిల్లవాడి పక్కన కూర్చున్నాడు కదా స్టూడెంట్, మాస్టర్లో తప్పు ఉంటే ఆ స్టూడెంట్కి మార్కులు రావాలా వద్దా? రాకూడదు. ఎప్పుడు చెప్పే మాస్టర్లో తప్పు ఉంటే. మరి ఆ పిల్లవాడికి మార్కులు బాగానే వచ్చాయి అంటే చెప్పే మాస్టర్లో తప్పు లేదు. మరి నీ పిల్లవాడికే ఎందుకు మార్కులు తక్కువ వచ్చాయి అంటే వీడు మాస్టర్ చెప్తుంటే లేదా మేడం చెప్తుంటే వినడం లేదు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఈరోజు మన పిల్లలు, కుటుంబాలలో మీ పిల్లలు అభివృద్ధి చెందాలంటే నువ్వు వాళ్ళకి చెప్తూ ఉండాలి. ఏమన్నా తెలుసా? అయ్యా, ముందు వినడం నేర్చుకో. వినాలి. తల్లిదండ్రులు చెప్తుంటే వినాలి, పెద్దలు చెప్తుండగా వినాలి, గురువులు చెప్తుండగా వినాలి, బోధకులు స్వార్థికులు దేవుని పక్షాన నిలబడి చెప్తుండగా వినాలి. విను. చాలామంది వాళ్ళ పిల్లలకి మాట్లాడడం నేర్పిస్తున్నారు. ఏంటి నువ్వేం మాట్లాడు, వాడు ఒకటంటే నువ్వు రెండు అనాలి. ఎందుకు ఏడ్చుకుంటూ వచ్చావు? పిల్ల నాకు చిన్నతనంలో చాలా బాగా గుర్తు. ఎవరైనా నన్ను కొట్టి నేను ఏడ్చుకుంటూ ఇంటికి వస్తే ఇంటికి రాగానే అమ్మ మళ్ళీ 2 కొట్టేది. అంటే కొట్టింటికి వచ్చి ఏడుస్తున్నావు, వాళ్ళు ఇంకో 2 దెబ్బలు ఎక్కువ ఎందుకు వేయలేదని కాదు. అమ్మ ఏమని చెప్పేదంటే, వాళ్ళు ఇలాంటి వాళ్ళని నేను చెప్తున్నాను కదా, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళావు, వాళ్ళు నీకు ఇలా చేస్తారని నేను ముందే చెప్పాను కదా, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళావు, నువ్వు నా మాట వినలేదు కాబట్టి ఇదిగో ఇంకొక 2 దెబ్బలు ఎక్కువ. వినాలి. తల్లిదండ్రులారా మీకే చెప్తున్నాను, యవనస్తులారా, పెద్దలారా, చిన్నలారా, వినడం నేర్చుకోవాలండి. వినడం అనేది ఒక స్కిల్. అప్పుడు మాత్రమే టాపర్స్గా వస్తారు మీ పిల్లలు. నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్టూడెంట్కి ఒక మంచి ర్యాంక్ వచ్చిందంటే అతనుకున్న ఒక మంచి సుగుణం ఏంటంటే ఆమె లేదా అతను వింటాడు. వినాలి. మనం కూడా అంతే ప్రియులరా. వినడం గనక మనం నేర్చుకోకపోతే పరలోకం వెళ్ళడం చాలా కష్టమైపోద్ది. పరలోకము ఇంకొక లోకం అది. కరోనా టైంలో ఎక్కడి నుంచి విజయవాడ వెళ్ళటానికి ఎంత కష్టమైందో చెప్పండి. చాలా కష్టమైపోయింది ప్రియులరా. ఒక టైట్ సిచ్యువేషన్, ఒక కర్ఫ్యూ వాతావరణం, బయటికి వెళ్ళడానికి లేదు. సరే, ఈ సిచ్యువేషన్లో ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళటమే అంత కష్టమైనప్పుడు ఒక లోకం నుంచి మరో లోకానికి ప్రయాణం అంటే ఎంత కష్టం అండి. అందుకే ప్రియులరా, మనం ఏం చేయాలంటే వినడానికి వేగిరపడాలి. ముందుకెళ్దాం. మాటలాడుటకు నిదానించాలి. మాట అనేటప్పుడు ఆలోచించాలి. మాట్లాడేటప్పుడేమో నిదానించాలి, వినేటప్పుడేమో వేగిరపడాలి. అంటే వినడానికి ఎక్కువ మనం సమయాన్ని ఇవ్వాలి, మాట్లాడడానికి కొంచెం తక్కువ సమయాన్ని మనం కేటాయించాలి. కోపించేటప్పుడు కూడా చాలా నిదానంగా ఉండాలి. బాబు చాలా సౌమ్యంగా ఉన్నాడు, అసలు కోపమే రాదు అనుకుంటారు మీరు. కోపం వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది. ఇలాగే ఉన్నాం అనుకోండి, కాలేజీలో స్టూడెంట్ల దగ్గర ఎలా ఉంటారు స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళు నవ్వుతున్నారు. అవును, నిజమే. మరి కష్టంగా ఉంటుంది. ఒక లెక్చరర్గా ఉన్న నేను స్టూడెంట్స్ ముందు బిహేవ్ చేసే బిహేవియర్ వేరుగా ఉంటుంది. కొంచెం కఠినంగానే ఉంటాం వాళ్ళ దగ్గర. ఏప్రిలరా, కోపించేటప్పుడు నిదానించేవాడినై. మనం పక్కన వ్యక్తి మీద కోపపడేటప్పుడు నిదానించాలి, ఆలోచించి మాట్లాడాలి. అతను ఆ పని కావాలని చేశాడా లేదా పొరపాటును చేశాడా ఆలోచించుకుని చేయాలి. అప్పుడు మన మీద కోపపడాలి. అమ్మ, పిల్లలు ఎవరు ఏడుస్తున్నట్టున్నారు, కొంచెం బయటికి తీసుకెళ్తారమ్మా, కొంచెం ఏమనుకోకుండా కొంచెం బయటికి డిస్టర్బెన్స్. ఎందుకనగా
దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న ఈ దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యము. ఈ ప్రియులారా, ఈ వాక్యం ఎలాంటిదో తెలుసా? చాలా శక్తి కలిగినది. ఈ శక్తి ప్రతి మనిషిని పట్టుకుంటుంది. ప్రియులారా, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నీరసంగా వెళ్తున్నారు అనుకోండి, చర్చ అయిపోయిన తర్వాత ఎవరైనా ఒక వ్యక్తి నిజంగా ప్రియులారా వాక్యం అయిపోయిన తర్వాత నేను బయటకు వస్తుంటే వందనాలు బాబు అని చెప్తున్నారు చాలామంది. కళ్ళల్లో ఎంతో ఆనందాన్ని చూడగలుగుతున్నాను నేను. అంటే వాక్యం ద్వారా వాళ్ళు ఏం తీసుకున్నారు? శక్తిని తీసుకున్నారు, ఆనందం తీసుకుంటున్నారా అండి? మీకు వస్తుందా శక్తి? వాక్యం ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు మీరు? ఎలా ఉంటున్నారు ఒకసారి చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 17వ వచనం. మీకు పిల్లన గ్రోవి ఊదితిమి కానీ మీరు నాట్యం ఆడలేదు. ఏమన్నా ఇంతన్నా కదిలేరా అండి పాటలు పాడుతున్నప్పుడు? నాట్యం ఆడక్కర్లేదు, మీరు కూడా వాళ్ళతో కలిసి డాన్స్ ఎక్కర్లేదు, కనీసం ఒక స్పందన. కొంతమంది వస్తుంటారు కదా, మార్నింగ్ నుంచి ఆరాధన మొదలైనప్పటి నుంచి ఆరాధన ఎండ్ అయ్యే వరకు ఒకేటే ఎక్స్ప్రెషన్ ఇలాగే చూస్తుంటారు సీరియస్గా. కాలేజీలో కూడా పిల్లలు ఒక్కొక్క స్టూడెంట్ ఉంటారు, మేము పాఠం చెప్తుంటే అలాగే చూస్తుంటారు, ఎక్స్ప్రెషన్ ఏమాత్రం చేంజ్ చేయడు. ఎందుకనంటే ఏమైనా అర్థమైంది అన్నట్టుగా కనుక అతను కనపడితే ప్రశ్నలు అడుగుతానని. నిజమేనండి, నిజమే అన్నట్టు ఇలాగే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు అనుకోండి స్టూడెంట్. ఏమనుకుంటాం మాట్లాడేటప్పుడు? మాస్టర్ ఏమనుకుంటారు టీచ్ చేసేటప్పుడు? ఓ ఈ అమ్మాయి బాగింటుంది, ఈ అబ్బాయి బాగింటున్నట్టు. కొంతమంది తెలివి గల స్టూడెంట్స్ ఉంటారు, ఏ మాత్రం ఎక్స్ప్రెషన్ అనేది ఉండదు, ఇంకంతే, అలా చూస్తుంటారు. ఎందుకని? స్పందించడం తెలీదు. చాలామంది పిల్లరా దేవుని సన్నిధికి వస్తారు కానీ ఏమాత్రం స్పందన లేకుండా అలా కూర్చుంటారు. ఎన్ని పాటలు పాడుతుంటారో పిల్లలు పాపం. ఒక పక్క నుంచి మోసే కొట్టి పిల్లరా మనల్ని ఏమాత్రం ఉత్తేజింపజేయడానికి, ఒక పక్క నుంచి ప్రశాంత్ పాపం కష్టపడిపోతుంటారు. కొంతమంది అనుకుంటారు మీరు పాటలు పాడుకోండి, వాయిద్యాలు వాయించండి, నేను మాత్రం ఈయన ప్రసక్తే లేదు. కుదరదు. పిల్లని గ్రోవి ఊది తిని కానీ మీరు నాట్యం ఆడలేదు. నాట్యం ఆడడం పక్కన పెడదా, ప్రలాపించి తిని కానీ ఇదిగో ప్రలాపిస్తున్నానండి దేవుని పక్షాన్ని నిలబడ్డాయి. పెనుమూడి సంగమా, యవనస్తులారా, పెద్దలారా, చిన్నలారా ప్రలాపిస్తున్నానండి. ప్రలాపించి తిని కానీ మీరు రొమ్ము కొట్టుకొనరైతే. అసలు రొమ్ము కొట్టుకోవడానికి అసలు ఆ వాక్యం మనం తాకనిస్తేగా మనం ఎప్పుడన్నా రొమ్ము కొట్టుకున్నారండి? నిజమే ప్రభు, ఎంత తప్పు చేస్తున్నాను నేను, ఎలాంటి బ్రతుకుతున్నాను నేను, ఎన్ని రకాలుగా నేను బాధ పెడుతున్నాను. ఎప్పుడన్నా బాధపడ్డావు దేవుడి దగ్గర? బాధపడితే సంతోషమే. ప్రలాపించి తిని కానీ మీరు రొమ్ము కొట్టుకొనలేదు. తన చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను. ఈ తరం వారి గురించి ఏదో చిన్నపిల్లల ఆటల్లాగా ఉంది కానీ మీరు చేసే పని ఆదివారం వచ్చింది కాబట్టి మొక్కుబడిగా వెళ్ళాలి. కుదరదు పిల్లలగా. ఆదివారం అంటే ప్రతి క్రైస్తవుడికి ఒక పండగ వాతావరణం. అలాగే శనివారం ఒక పండగ వాతావరణం. దేవుని సన్నిధిలో గడపడం అంటే అదొక పండగ వాతావరణం పిల్లరా. దేవుని సన్నిధికి ఎప్పుడు రావాలి? ఎందుకనంటే దేవుని వాక్యంలో శక్తి ఉన్నది. ఆ శక్తిని మీరు తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి. ఆ శక్తిని తీసుకోకపోతే ఏమైద్ది? ఒకరోజు అన్నం తినకపోతే ఏమైద్ది అన్నట్టు అనమాట. ఏమవుతుంది? సాయంత్రానికి నీరసం అవుతుంది. అలాగే ఒక వారం ఉంటే చాలా కష్టం పిల్లరా. మరి ఆత్మకు కూడా మనం ఆహారాన్ని తీసుకోవాలి. చాలామంది తీసుకోవటం లేదు. నేను రొమ్ము కొట్టుకున్నాను కానీ మీరు అసలు ప్రలాపించలే, అసలు మీకు స్పందనే లేదు. దేవుని పక్షాన్ని నిలబడుతున్నాం ప్రియులరా, భారంతో నిలబడుతున్నాం ప్రియులరా. మీరు అనుకుంటారు చెప్పడమే ఉందండి, చాలా ఈజీ, చాలా సులువు అండి, ఊరిని చెప్పేస్తారు అనుకుంటారు. నో,
ప్రియులరా, ఇక్కడ నిలబడి చెప్పడం అనేది చాలా భారంతో కూడుకున్న పని ప్రియులరా. అది మీకు తెలియదు. బైబిల్లో చూపించమంటారా ఆ మాట? ఒకసారి చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ప్రియులరా, 3వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులరా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు చూసారా అండి? మీకంటే కఠినమైన తీర్పు. ఓకే, మరి నిలబడి మాట్లాడే వాళ్ళకి ఏంటో తెలుసా? బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు. నిలబడి మాట్లాడుతున్న మేమే భ్రష్టులమైపోతే, మేమే దేవుని వాక్య ప్రకారం బ్రతకకపోతే మాకేంటో తెలుసా ప్రియులరా? ఇలా నిలబడి చెప్పే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. బోధకులుగా నిలబడి చెప్పే వాళ్ళకి మరి కఠినమైన తీర్పు. భయపడాలి ప్రియులరా, భయపడాలి. అందుకనే దేవుని సన్నిధిలో భయముతోనూ వణుకుతోనూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం ప్రియులరా. ఆలోచించండి, మారండి, స్పందించండి దేవుని వాక్యానికి. దేవుని వాక్యం ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుసా ప్రియులారా? వెళ్ళేటప్పుడు నీరసంగా దిగాలుగా వెళ్ళడం కాదు. ఏం చేసింది మరి ఏం చేసిందో చూద్దాం. లోకాసు వార్త 2వ అధ్యాయము 19వ వచనం. లూకాసు వార్త. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకుంటూ వెళ్ళింది. తలపోసుకుంటూ అంటే మన తలంపుల్లోనికి మనం చెప్తున్న వాక్యాన్ని, దేవుడిని దగ్గరికి తీసుకొస్తున్న వాక్యాన్ని నువ్వు నింపేసేయాలి. నీ తలంపుల్లోనికి దేవుని వాక్యం వస్తే నీ నడతలు, నీ ఆలోచనలు, నీ పనులు సమస్తాన్ని దేవుడు పరిశుద్ధపరుస్తాడు ప్రియులరా. తలపోసుకుంటూ ఎప్పుడన్నా వెళ్ళావా? ఆదివారం వచ్చాను, పాటలు విన్నాను, దేవుని వాక్యం విన్నాను, నాకు తోచినంత కానుకేసాను అనుకుని వెళ్ళిపోయావా? ఎలా వెళ్ళాలో తెలుసా ప్రియులరా? అబ్బా, దేవుడు ఎంత మంచి వాక్యాన్ని ఈరోజు నాకు ఇచ్చాడు, ఎంత మంచి వాక్యంతో నా హృదయాన్ని నింపాడు. తండ్రి, నిజంగా నీకు చాలా లెక్కలేని వందనాలు ప్రభువా అని ఆ వాక్యాన్ని మనం తలపోసుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అలాంటి ఆలోచన కలిగి ఉండి వెళ్ళాలి మనం. ఆలోచించండి ప్రియులరా. వింటున్నారా అందరూ? వింటున్నారా అందరూ? అందరూ నాకు కనిపించట్లేదు. కొంతమంది అటు ఇటు వాళ్తున్నట్టున్నారు అక్కడ మధ్యలో. వింటున్నారా అందరూ? వింటున్నాం ప్రియులరా. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్న మాట, రోజులు ఏంటంటే ఎంత భయంకరంగా ఉన్నాయి, ఎప్పుడు మారుతాయి ఈ రోజులు? ఈ రోజులకి, ఈ చెడ్డ రోజులు, ఈ కరోనా రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. మరలా మంచి రోజులు ఎప్పుడు వస్తాయి? మరలా ఈ భయం లేని రోజులు. పిల్లలు, ఈ మధ్యకాలంలో శాస్త్రవేత్తలు ఇంకొక విషయాన్ని చెప్పారు. అదేంటంటే, కరోనా వైరస్ నోటి తుంపరలు చాలా సమయం గాలిలో ఉంటాయంట పిల్లలు. ఇంకా భయంకరం ఇది. ఇప్పుడు మనిషి అంటే ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తాను, అతను కనపడతాడు కాబట్టి. గాలిలో ఎలా మనకి అసలు శానిటైజర్ గాలిలో స్ప్రే చేస్తామా అంటే కష్టం కదండి. ఈ చెడ్డ రోజులు ఎప్పుడు పోతాయి? ఈ అపాయకరమైన దినాలు ఎప్పుడు పోతాయి? మరలా మంచి రోజులు ఎప్పుడు వస్తాయి? పిల్లరా, మీరు ఆలోచిస్తున్నారు కదా మంచి రోజు గురించి. కానీ దేవుడు అంటున్నాడు, అసలు రోజే లేని రోజు ఒకటి వస్తుంది. అసలు రోజు అనేది ఉండదు. ఆ రోజు అనేది ఉంటే ఏం చేస్తాం పిల్లరా? మంచి రోజని, చెడ్డ రోజని మాట్లాడతాం. రోజు అనేది ఉంటే. అసలు మరి రోజే లేకపోతే, అసలు దినం అనేదే లేకపోతే, దినం అనేది ఉండదా అండి? అసలు రోజు అనేదే ఉండదా? విచిత్రం కదా. ఎంత గొప్పగా ఉంటుందో ఈ మాట చూడండి ప్రియులారా ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక
హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను మాటలాడిన దేవుడు ఈ దినముల, ప్రిల్లర్ అండర్లైన్ చేయాలి ఆ మాట మీరు, ఈ దినముల అంతము, దినానికి ఒక అంతమున్నది. అసలు రోజే అనేది లేని పరిస్థితి ఉన్నది, దినాల అంతమున్నది. అంటే ఒక రోజు అనేది మనం చూడని రోజు ఉన్నది. రోజు అనేది జరగాలంటే ఏం జరగాలి ప్రియులరా? సూర్యుడు ఉండాలి, చంద్రుడు ఉండాలి. అది రోజు జరగటం అంటే. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఒక రోజు, తన చుట్టూ తాను తిరగడానికి ఒక రోజు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 365 రోజుల్లో. పిల్లరా, సూర్యుడు ఉండాలి, భూమి ఉండాలి, చంద్రుడు ఉండాలి ఒక రోజు జరగాలంటే. మరి రోజే ఉండదంటే ఈ రెండు ఉండవా? పిల్లలు అర్థమవుతుందో మీకు? అర్థం చేసుకోవాలి. ఒక రోజు జరగాలంటే భూమి ఉండాలి, సూర్యుడు ఉండాలి, చంద్రుడు ఉండాలి. మనకు భూమి మీద ఒక రోజు జరగాలంటే. మరి రోజే ఉండదు, దినానికి అంతం పలకబోతున్నాడు అంటే అర్థం ఏంటి? ఈ రెండు ఉండవా? ఉండవు. ఉండని రోజు ఈ భూమికి ఒకటి రాబోతుంది. సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ఉండని రోజు ఈ భూమికి రాబోతుంది. ఏంటప్పటి పరిస్థితి ఈ భూమిది? ఎలా ఉంటుంది అప్పుడు? బాబు ఏంటి మంచి రోజు గురించి మాట్లాడుతున్నాం, చెడ్డ రోజు గురించి మాట్లాడుతున్నాం, అసలు రోజే ఉండదా? ఎంత భయంకరమైన రోజు అది! ఈ భూమికి దాపురించే గతి ఏంటది? ఏంటా రోజు? ఏ రోజు ఆ రోజు? ఏ రోజు అది జరుగుతుందో తెలుసా బ్రదరా? ఈ దినముల అంతమందు మనతో మాట్లాడేటో. ఇదిగో ప్రియులారా, దగ్గరకు రాబోతుంది ఆ రోజు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద అడుగు పెట్టినప్పుడే అంత్య దినాలు మొదలయ్యాయి. ఈ భూమికి తుది దశ చేరుకుంది. అందుకని అన్నాడు, అంత్య దినముల ముందు క్రీస్తు మన ముందు ప్రచురము చేశాడు ఈ వాక్యాన్ని. ఆయన మన ముందు ప్రత్యక్షమయ్యాడు అంత్య దినములో. ఎందే దినాలకు ఒక అంతముంది. అంతమందు ఎలా ఉంటుంది? అంతమందు ఎలా ఉంటుందంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి. వచ్చాయా? వచ్చాయి. అపాయము ఎక్కడ పొంచి ఉందో ప్రతి వ్యక్తి భయముతో గజగజలాడిపోతున్నాడు ఇంట్లో నుంచి బయటికి రావాలంటే. అంత్య దినములలో అపాయకరమైన రోజులు, కాలములు వచ్చునని. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, వెంకములాట, వారు పాలిటిక్స్ అన్నీ చెప్తున్నారు ప్రియులారా. ఇలా అందరూ ఉంటారు ఆ రోజుల్లో. అవి మనకొక గురుతది. ఈ రోజులు దినానికి అంతం పలకబోతున్నాడు కదా ప్రియులారా. అంతము పలకబోతున్నప్పుడు మనకు దేవుడు చూపించే ఒక గుర్తేంటో తెలుసా? అపాయకరమైన దినాలు వస్తాయి. అది మనకొక గుర్తు. అది మనకొక గుర్తు. అప్పుడు దేవుడు ఇదిగో మరలా రాబోతున్నాడు త్వరలో అనడానికి ఒక గుర్తు ప్రియులరా. వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం, దొంగ వచ్చినట్లు వస్తాడు.
ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆకాశం అనేది ఏం చేస్తుందో తెలుసా ప్రియులారా? ఒక పెద్ద శబ్దము చేస్తుంది, మహాధ్వనితో గతించిపోవును. డిజపియర్ అయిపోద్ది, నాశనం అయిపోద్ది. పంచభూతాలు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి. ఆ రోజును మనం చూస్తాం ప్రియులరా. క్రీస్తునందున్న మనం ఆ రోజును చూస్తాము. పంచభూతాలు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములను రాలిపోవును. సమస్తము నాశనమైపోతాయి. అవునా ప్రియులరా? అవునా? ఎప్పుడు? ఆయన వచ్చినప్పుడు. ఆయన ఆల్రెడీ వచ్చాడు కదయ్యా. ప్రియులరా, దైవజనుల ద్వారా మీరు ఎన్నో మాటలు వినుంటారు. మరలా మీకు ఒక మాట గుర్తు చేస్తున్నాను. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి 2 సార్లు వస్తారు. ఒకటి, మనల్ని రక్షించడానికి రక్షకుడుగా ఈ భూమి మీద అడుగు పెట్టాడు. ఆ పశువుల పాకలో పడుకున్నాడు. అది మొదటిసారి. ఈసారి 2వసారి వస్తున్నాడు. ఇదిగో నేను మేఘరుడై త్వరగా వచ్చుచున్నాను. 2వసారి వస్తున్నాడు ప్రియులరా. ఈ 2వసారి ఏం చేస్తాడో తెలుసా ప్రియులరా? మనల్ని రక్షించడానికి కాదు, మనల్ని శిక్షించడానికి వస్తున్నట్టు. తన సంఘాన్ని ఈ భూమి మీద నుంచి పరలోకానికి తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు. ఎప్పుడు వస్తాడు ఆయన? అందుకనే ప్రియులరా మనం వచ్చాం యేసుక్రీస్తు దగ్గరికి. ఆ దినాన్ని నుంచి తప్పించుకోవాలనే వచ్చాం. ఆ రోజు ఈ భూమికి పట్టే గతి నుంచి తప్పించుకోవాలని వచ్చాం మనం యేసుక్రీస్తు దగ్గరికి. చాలామంది అనుకుంటారు ఇదేదో వీళ్ళకి కలిసి వచ్చేస్తుందని వెళ్ళిపోతున్నారండి, వాళ్ళకేదో ఇస్తున్నారండి, వీళ్ళకేదో ఇస్తున్నారండి. నో, క్రీస్తు దగ్గరకు వస్తున్న ప్రతి వ్యక్తి ఎందుకు వస్తున్నాడో తెలుసా? ఆ ఉగ్రత దినాన్ని తప్పించుకోవడానికి వస్తున్నాడు. ఆ ఉగ్రత దినాన్ని మనం తప్పించుకోవాలి. సమస్తము లయమైపోతున్నాయి అంటే నువ్వు ఎక్కడుంటావు? అప్పుడు ఎక్కడుంటావు? ఎలా వస్తాడో తెలుసా ప్రియులారా? ఎంత టైం తీసుకుని వస్తాడో తెలుసా ఈ భూమి మీదకు? యేసుక్రీస్తు వారు ఎంత టైం ఇస్తాడు మనకు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 27వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 27వ వచనం. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. మెరుపు ఎంతసేపట్లో పడుతుంది? స్ప్లిట్ సెకండ్, ఒక సెకండ్లో పడుతుంది. అది మెరుపు ఎప్పుడు పడుతుందో చెప్పుకోగలవా? నువ్వు కొలత వేయగలవా? టైం చెప్పగలవా? అలాగే యేసుక్రీస్తు వారు తన 2వ రాకడలో ఈ భూమి మీద అడుగు పెట్టేది మెరుపులాగా వస్తాడు ఈ భూమి మీదకి. అందుకే ప్రియులరా, ప్రతి క్షణం మనం మన పాపాలను కడుక్కుంటూ దేవునిలో పరిశుద్ధతను కాపాడుకోవాలి. 2వ రాకడలో దేవుడు ఈ భూమి మీదకి ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు. చాలామంది ఆ మధ్య చాలామంది సైంటిస్టులు లెక్కేసి డిసెంబర్ 21, 2000 ప్రియులరా 2018 అని ఒక లెక్క వేశారు. ఆ లెక్క ఏమైంది? ఫెయిల్ అయింది. కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు చెప్పారు, ఆ రోజు ఎవ్వరికీ తెలీదు, నేను వచ్చే ఆ రోజు ఎవ్వరికీ తెలియదు అని చెప్పాడు. కాబట్టి మనిషి చెప్పిన ఏ డేట్ అయినా ఏమవుద్ది? ఫెయిల్ అయిపోద్ది, నెరవేరదు. కారణం ఏంటంటే దేవుడే చెప్పాడు ఆ రోజు ఎవ్వరికీ తెలియదు అని. సడన్గా వచ్చేస్తాడు ప్రియులరా, సడన్గా వచ్చేస్తాడు ఈ భూమి మీదకి. ఎంత సడన్గా అంటే మెరుపు పుట్టినట్టుగా ఒక మెరుపులాగా ప్రత్యక్షమవుతాడు. ఆకాశ మహాకాశాలు గతించిపోతాయి.
సూర్య చంద్రులు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి. సమస్తము నాశనమైపోతుంది పిల్లరా, సమస్తము నాశనమైపోతాయి. ఈ విషయాలన్నీ చెప్తుంటే పిల్లరా, ఈ విషయాలన్నీ చెప్తుంటే శిష్యులకి చాలా ఆశ్చర్యం అయిపోయింది. అందుకని శిష్యులు అడిగారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చారు. ఏంటంటే పిల్లరా, మీరు కూడా ఎప్పుడైనా దైవజనులు దేవుని వాక్యాన్ని వివరించినప్పుడు హృదయానికి హత్తుకునే మాట, దేవుడు నీకు అందజేయాలన్న మాట నీ దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే దాన్ని ఏం చేయాలంటే స్వీకరించాలి, పట్టుకోవాలి. ఆ మాటని దాచుకోవాలి హృదయంలో. పిల్లరా, మీరు గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఏ బేస్ లేకపోతే మనం బ్రతకలేం. చాలామంది చూడండి, పెళ్ళైన వాళ్ళు చాలామంది, నేను ఎప్పుడో చచ్చిపోయేవాడినండి, ఇదిగో మా అమ్మాయిని చూసి బతుకుతున్నాను అంటే బేస్ ఎవరు వాళ్ళకి? ఆ కూతురు. అబ్బో మా ఆవిడ పెట్టే టార్చర్కి నేను ఎప్పుడో చచ్చిపోయేవాడినండి, కేవలం అది గాడిని చూసి బతుకుతున్నాను అంటారు చాలామంది. అంటే బేస్ అంటే బ్రతకడానికి ఒక నిరీక్షణ. మనం కూడా దేవునిలో పరిశుద్ధంగా నిలబడడానికి దేవుని వాక్యాన్ని బేస్గా పెట్టుకోవాలి పిల్లరా. ఆ పునాదిని పెట్టుకుని దాని మీద మనం ఇల్లు కట్టాలి. మనం ఏం చేస్తాం? గాలిలో కడతాం. దేవుని మీద మన హృదయాలను, మన జీవితాలను మనం కట్టుకోవాలి పిల్లరా. ఆ బేస్ మనం తీసుకోవాలి. ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ఏ మార్కెట్లో దొరుకుతుందో తెలుసా? ఒక ఇంటికి వేయడానికి పునాదిగా వాడే సిమెంటు, కంకరు, ఐరన్ ఇవన్నీ మార్కెట్లో దొరుకుతాయి. కానీ ఆత్మీయ స్థితిని నిలబెట్టే ఒక పునాది మాత్రం దేవుని వాక్యం ద్వారా మాత్రమే మనకు దొరుకుతుంది. ఆ బేస్ని మీరు తీసుకోవాలి ప్రియులరా. ఈ విషయాలన్నీ దేవుడు దాచిపెట్టలేదు ప్రియులరా. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద తన స్వార్థ పని చేసుకుంటూ ముందుకు వెళుతున్నప్పుడు కేవలం అద్భుత కార్యాలు మాత్రమే కాదు ప్రియులరా, దేవుని వాక్యాన్ని కూడా చాలా భీకరంగా, ఎవరికి వెనుగాడక జ్ఞానాన్ని ప్రచురిస్తూ ఉంటే అందరిలో అడగడానికి సిగ్గేసిపోయి ఉంటుంది ప్రియులరా శిష్యులకి. ఎందుకనంటే శిష్యులు మేమంత టోళ్ళం లేవనే బిహేవియర్ కదా ప్రియులరా. అందరి ముందు అడిగితే ఏంటి శిష్యులు అంటారు, వీళ్ళకి ఏం అర్థమవుదా? దేవుడు బాగానే చెప్పాడు కదా. ఎప్పుడైనా పిల్లలు దేవుని వాక్యంలో మీకు ఏదైనా డౌట్ వస్తే ఏమాత్రం ఆలోచించకుండా మీ పక్కన కొంచెం తెలిసిన వాళ్ళని అడగండి. లేదు ఏమాత్రం ఇంకా డౌట్ తీరలేదు, నన్ను అడగండి, నేను చెప్తాను. నిజమే చెప్తున్నాను పిల్లరా. మీకు ఏమాత్రం ఏ చిన్న డౌట్ వచ్చినా నన్ను అడగండి, నేను చెప్తాను. అంతేగాని డౌట్తో అలా ఉండబాకండి. శిష్యులు కొంచెం మనకంటే బెటరే. ఎందుకనంటే అందరిలో ఉండగా అడిగితే ఏమంటారు పిల్లలు, దాన్ని గౌరవం పోద్దా? నిజమే. మరి ఇలాగ దిగుతున్నప్పుడు ఎవరైనా వచ్చి డౌట్ అడిగారనుకో, ఏంటి అదే అర్థం కాలేదా అంటారు. మీరు ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి, నిలబడి, బాబు నిన్న చెప్పావు కదా రెఫరెన్స్లో పలానా ఏంటి అది ఒకసారి చెప్పు బాబు అని అడిగాడు అనుకోండి, మీరేమనుకుంటారు? ఏంటి అబ్బాయి బాగానే చెప్పాడు కదా. ఆ చిన్న విషయం అర్థం కాలేదు మనకంతే. మనం అడిగిన వాళ్ళంటే మనకు లోకువ. క్లాస్లో కూడా అంతే, స్టూడెంట్స్ చెప్తున్నాను నేను. ఇంతకుముందు పిల్లరా లెసన్ చెప్తున్నప్పుడు పిల్లలు చాలా డౌట్లు అడిగేవాళ్ళు. ప్రజెంట్ ఇప్పుడు కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, డౌట్లు అడుగుతున్నారు. ఇప్పుడు స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళు చెప్పాలి, అడగట్లేదు. స్టూడెంట్స్గా ఉన్నవాళ్ళు లెక్చరర్ని డౌట్లు అడగడం మానేశారు. అందుకే వాళ్ళకు వచ్చే మార్కులు అట్టకుంటున్నాయి. ఇంతకుముందు చాలా డౌట్లు అడిగేవాళ్ళు, ఇప్పుడు డౌట్లు అడగట్లేదు. ఎవరైనా డౌట్లు అడిగారు అనుకోండి వెనకాల నుంచి, అబ్బో పెద్ద చదివే అమ్మాయి లేచింది. ఎందుకంటే మన గురించి అన్నీ తెలుసు కదా పిల్లలు వాళ్ళకి. పెద్ద ఈ పిల్ల ఒక్కతే చదువుతుంది అనుకుంటా క్లాసులు, ఈ అమ్మాయికి ఒక్క పెద్ద డౌట్ అడిగినట్టు, అదేదో మాకు అర్థమైనట్టు. మేము అడగలేదే, వీళ్ళు మళ్ళీ మాకు అర్థం కాలేదు, మరి మేము అడిగామా ఈ అమ్మాయి ఏంటి స్పెషల్గా. ఎవరైనా ఒక అబ్బాయి లేచి అడిగాడు అనుకోండి, పక్క నుంచి పెద్ద చదివేవులే కూర్చో, వెనకాల నుంచి కామెంట్స్. అందుకని ఏం చేస్తారు తెలుసా, డౌట్ అడగరు. అందుకే ప్రియులారా ఈరోజు చదువుతున్న చదువులకు అర్థం లేకుండా పోయింది. ఎందుకనంటే ప్రశ్నలు ప్రశ్నలు ప్రశ్నలు, పిల్లలకు అలాగే ప్రశ్నలుగానే ఉండిపోయాయి. దేవుడు యేసుక్రీస్తు వారు కొండ మీద మాట్లాడుతుంటే శిష్యులకు ఒక విషయం అర్థం కాలేదు.
అయ్యా నువ్వు చాలా భయంకరమైన రోజు గురించి మాట్లాడుతున్నావు. అసలు దినమే ఉండదా, రోజే ఉండని రోజు గురించి మాట్లాడుతున్నావు నువ్వు. ఇంత నాశనం ఈ భూమి మీదకి ఎందుకు వస్తుంది నాయనా? ఏ ప్రియులారా, పలానా ఊరిలో ఒక యాక్సిడెంట్ జరిగిందంట, ఒక 50 మంది చనిపోయారంటారు, కానీ ఒక పెద్ద వార్త అయిపోద్ది అది. లేదా పలానా చోట పలానా జరిగిందంట, ఇదిగో ఆ దేశం నాశనమైందంట, అది ఒక పెద్ద వార్త అయిపోద్ది. ప్రియులారా, మీకు ఎలా ఉందో కానీ ప్రియులారా, ఈ విషయం చాలా కలవరానికి గురి చేస్తుంది మనిషిని. ఎందుకనంటే దేవుడు మాట్లాడుతున్న ఈ మాట మామూలు మాట కాదు. అదేంటో తెలుసా ప్రియులారా? యావత్ ప్రపంచాన్ని దేవుడు నాశనం చేయబోతున్నట్టు. జీవి అనేదే ఈ భూమి మీద ఉండకుండా నాశనం చేయబోతున్నట్టు. ఆ రోజు గురించి అంత సింపుల్గా మాట్లాడేస్తావు నువ్వు, అంత సింపుల్గా బ్రతికేస్తావా నువ్వు? అందుకే ప్రియులారా, దేవుడు ఈ వాక్యాలను ఎప్పుడు మా హృదయాలను తడుతూ ఉంటాడు కాబట్టి దేవుని కోసం నిలబడగలుగుతున్నాం. శిష్యులకు అర్థం కాలేదు ప్రియులారా, ఏంటా రోజు, అంత భయంకరమైన రోజు, ఎప్పుడు ఈ భూమి మీద దాపరించబోతుంది అని అడిగారు ప్రియులారా దేవుణ్ణి. మనకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా, ఆ రోజు ఎప్పుడు ఆ రోజు అడిగితే ఇది ఎప్పుడు జరుగును, ఈ రాకడకును సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లా, నేను ఎవ్వడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి. ప్రియులారా, జాగ్రత్త పడండి. దేవుని వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా ఇలా చెప్తే సరిపోద్ది ప్రియులారా. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు వేషం వేసేస్తున్నారు. ఇక్కడ దాకా గడ్డం పెంచేస్తున్నారు, జుట్టు పెంచేస్తున్నారు, వేషధారణ మార్చేస్తున్నారు, వస్త్రధారణ మార్చేస్తున్నారు, ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అన్నీ చేంజ్ చేసేస్తున్నారు, మాటికి మెదిలితే చెయ్యేలా పెడుతున్నారు. అవసరమైతే ఇక్కడ ఒక గాయాన్ని ఇప్పుడు చేసుకుంటున్నారు. ఏమంటున్నారు తెలుసా? ఇదిగో యేసును చూస్తున్నారు కదా, ఇప్పుడు నన్ను చూడండి. క్రీస్తు మహిమను ఎవరైనా దొంగిలించారంటే జాగ్రత్త. దేవుని పక్షాన్ని నిలబడి మీతోనే మాట్లాడుతున్నాను. దేవునికి రావలసిన మహిమను నువ్వు దొంగిలిస్తే జాగ్రత్త. యేసుక్రీస్తు వాక్యాన్ని, దేవుడు చెప్పిన మాటను చెప్పినట్టుగా తన పిల్లలకు చెప్తే చాలు. పిల్లల వేషాన్ని మార్చేశారు, వాళ్ళ భాషను మార్చేశారు. కొంతమంది చూడండి పిల్లల మామూలుగా మాట్లాడుతుంటారు, కింద స్టేజ్ ఎక్కగానే అదొక విచిత్రమైన మాటలు మాట్లాడుతుంటారు. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం అన్నట్టు. ఈ బాబు ఎందుకండి అది? మామూలుగా ఎలా ఉన్నా అలా ఉంటే సరిపోతుంది. మోసపరచబడతాం, అనేక మందిని మోసం చేస్తారు. దేవుని పక్షాన నిలబడిన మనలో నుంచి దేవుణ్ణి చూపించాలి, కానీ మనమే దేవుళ్ళమైతే ఎలాగండి? దైవజనులు కానీ మేము కానీ ఎప్పుడైనా ఇదిగో మా డిగ్రీలు ఇవి, మేము ఇంత గొప్పవాళ్ళం అన్న మాట ఎప్పుడైనా విన్నారండి మీరు? మేమేమి చదువుకున్నాం, మా డిగ్రీలు ఏంటో, మా మార్కులు ఏంటో ఎప్పుడైనా మీకు చెప్పానా? అక్కర్లేదు. మా ఘనత అక్కర్లేదు. మా ద్వారా దేవుడు ఘనపరచబడితే చాలంటే, దేవుడు మహిమపరచబడితే చాలంటే. అనేకులు వచ్చి మోసం చేస్తారు. మరియు మీరు ప్రియులారా 14వ వచనం, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడిన ఒక గుర్తు చెప్పాడు ప్రియులారా. అంతం ఎప్పుడు వస్తుందంటే ప్రతి వ్యక్తికి ఈ సువార్త ప్రకటన చేయాలి. సడన్గా ఇప్పుడు దేవుని రాకడ ఇప్పుడు వచ్చేసింది అనుకోండి ప్రియులారా, ఇటు చూడాలి, అదే మనతో ఉన్నది. ఎవరైనా వస్తే అందరూ ఆయన వైపు చూస్తుంటాం, మన వీక్నెస్ అది. క్లాస్లో కూడా అంతే. ఎవరైనా ఒక స్టూడెంట్ లేట్గా వచ్చారనుకోండి, క్లాస్లో వాళ్ళందరూ స్టూడెంట్ వైపు చూస్తారు, లెక్చరర్ వైపు చూడరు. మీరు కూడా ఆ పిల్లల్లాగే ఉన్నారు, అలా ఉండకూడదు. ప్రియులారా, వింటున్నారు కదా వాక్యాన్ని?
అంతానికి ఒక గుర్తు చెప్పాడు. ఎప్పుడు వస్తుంది అంతమని అడిగితే, ఇదిగో ఈ సువార్త సకల జనుల సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును. లోకమందంతటా ప్రకటింపబడును. దేవుడు ఎప్పుడు వస్తాడంటే, ఈ సువార్త ప్రతి వ్యక్తికి చేరాలి. చేరుతుందా? చేరుతుంది. ఎలా చేరుతుంది? ఇంటర్నెట్ వచ్చేసింది, టీవీ వచ్చేసింది, రేడియోలో ప్రియులారా ఎక్కడ చూసినా సువార్త విరివిగా ప్రకటించబడుతుంది. సువార్త ప్రకటించబడుతుంది కదా, వెంటనే అంతము వస్తుందా? అటు తరువాత అంతము వస్తుంది, ఆ తర్వాత వస్తుంది అంతం. వస్తుందా అండి? దేవుడే చెప్పాడు ఈ మాట, సకల జనులకు సాక్షాత్తం. ఎందుకంటే ప్రియులారా ఈ సువార్త అందరికీ ఎందుకు ప్రకటించబడాలంటే, ఇప్పుడు టైం కరెక్ట్గా 11:08 అయింది. ప్రియులారా కరెక్ట్గా 2 నిమిషాల్లో ముగించేద్దాం. చాలా ఉంది సబ్జెక్టు, ఇంకొక వారం మాట్లాడదాం. ఎందుకంటే ప్రియులారా 11:08 అయింది. 11:10కి దేవుని రాకడొచ్చింది అనుకోండి, ఈ పెనుమూడులో ఎవరైనా నిలబడి అయ్యా నీ పేరేంటి అని అడిగాడు అనుకోండి యేసుని, నా పేరు యేసుక్రీస్తు. అవునా, మరి నీకు నా గురించి ఎవరు చెప్పలేదా? నాకు ఎవరో చెప్పలేదండి అన్నాడు అనుకోండి. అప్పుడు దేవుడు ఏం చేయాలి? అవునా, చెప్పలేదా, అయితే నీకు ఒక అవకాశం ఇస్తాలే అనాలి. ఎస్ ఆర్ నో? అవునా కాదా? వినిపించబడని వారికి ఏం చేయాలి? ఇంకొక అవకాశాన్ని ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి. అందుకని దేవుడు అవకాశాన్ని ఇవ్వడు ప్రియులారా, ఇవ్వడు. ఇదిగో నీ గురించి నేను వినలేదు అని ఈ భూమి మీద ఏ ఒక్కరు అనకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి దేవుడు సువార్తను తీసుకెళ్తాడు. అందుకనే ప్రియులారా ఉక్కు పాదంతో బైబిల్ని అణిచివేస్తూ బైబిల్ పక్షాన నిలబడి ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారో నిర్దాక్షిణ్యంగా చంపివేస్తున్న దేశాల్లోనికి కూడా సువార్త విరివిగా వెళ్ళిపోతుంది ప్రియులారా, విరివిగా వెళ్ళిపోతుంది. పర్వత ప్రాంతాల్లో రష్యా బోర్డర్ దగ్గర ప్రియులారా బైబిల్తో నింపబడిన ఒక ట్రాలీ బార్డర్ దగ్గరికి వస్తే, ఆ బార్డర్ దగ్గర అధికారులతో మాట్లాడుతున్నారంట ప్రియులారా, అయ్యా మిమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం, బైబిల్స్ని మీ బార్డర్లోకి అలౌ చేయనివ్వండి అంటే, ఎట్టి పరిస్థితుల్లో బైబిల్తో ఉన్న ఈ వ్యాన్ మా దేశపు బార్డర్లోనికి రావడానికి వీలే లేదని భీష్మించి కూర్చున్నారంట ప్రియులారా. మరి ఎలా ఈ బైబిల్స్ అన్ని ఈ దేశాల్లోనికి ఎలా మేము ప్రవేశపెట్టాలని ఆ వ్యాన్ డ్రైవర్ పక్కనున్న దైవజనుడు మోకరించి బార్డర్లో ప్రార్థన చేస్తుంటే, వాళ్ళు బార్డర్లో ప్రార్థన చేస్తున్నంతలోనే ఒక తుఫాను రేగిందంట ప్రియులారా. ఒక భయంకరమైన తుఫాను రేగితే అక్కడున్న బార్డర్లో ఉన్న ఆఫీసర్లందరూ వెళ్ళి డేరాల్లో దాక్కుంటే ప్రశాంతంగా ఈ వ్యాన్ లోపలికి వెళ్ళిపోయిందంట ప్రియులారా, బార్డర్ దాటుకునే. దేవుడు సువార్తకు ద్వారాలు తెరుస్తున్న రోజులు ఇవి, సువార్తను విరిగా ప్రకటిస్తున్న రోజులు ఇవి. ప్రియులారా ప్రతి ఒక్కరు కూడా అయ్యా నీ గురించి నేను వినలేదని కానీ, నీ గురించి నాకు చెప్పలేదని కానీ దేవుడి మీద నేరము మోపే అవకాశం దేవుడు ఈ మనిషికి ఇవ్వడు. అందుకే అన్నాడు, ముందు ఈ సువార్త అందరికీ ప్రకటిస్తాను, ఆ తర్వాత నేను వస్తాను. ఏం చేస్తున్నాం మనం? సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం మనం? స్పందిస్తున్నామా? ఆలకిస్తున్నామా? మన హృదయాలను మార్చుకుంటున్నామా? మన బ్రతుకును దిద్దుకుంటున్నామా? దిద్దుకోవాలి. అప్పుడు అడిగారు ప్రియులారా, ఎప్పుడు వస్తుందయ్యా, ఎప్పుడు వస్తుందంటే మాట్లాడుతూ మత్తయి సువార్త 24:35 చివరిగా ప్రియులారా మత్తయి సువార్త 24:35 ఆకాశము భూమియు గతించును గాని నా మాట ఏమాత్రం గతించదు. వస్తానన్నాను కదా, వస్తానంతే. మీరు ఏమాత్రం డౌట్ పెట్టుకోబాకండి. అలాగా నేను వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా కాపాడుకోండి మీ పరిశుద్ధతని. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును కానీ
ఎవ్వరికీ తెలియదు. ఆ రోజు ఎప్పుడు వస్తుందో తెలియదండి. ఆ రోజు ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇవాళ రాళ్లే అని మనశ్శాంతిగా ఉండడానికి లేదు. ఈరోజు రాడులే అని మన పనులన్నీ పక్కన పెట్టడానికి లేదు. చాలామంది అనుకుంటారు ఈ ఆదివారం కూడా వెళ్ళాలో, వచ్చే ఆదివారం వెళ్దాంలే అని ఆగిపోయాడు అనుకోండి. ఈ లోపు వచ్చేస్తే నిజంగా ప్రియులారా, మనం చర్చిలో ఉండకొచ్చాడు అనుకోండి, దేవునికి స్తోత్రం, అందరం వెళ్తాం అలాగే ఆయనతో పాటు. ఎందుకని మన పనులన్నిటినీ, మన ఇబ్బందులన్నిటినీ పక్కన పెట్టి దేవుని కోసం దేవుని సన్నిధిలోకి వచ్చాం. మనకు లాంటి వారికి కాకుండా ఇంకెవరికి ఇస్తాడండి దేవుడి పరలోకాన్ని? చెప్పండి. మనకంటే ఇంకా ఎవరు ప్రియులారా దేవుణ్ణి ప్రేమించేది? మీరు చెప్పండి. 38 ప్రియులారా 37. ఇదిగో ఆ రోజుల గురించి మీతో మాట్లాడుతున్నాను నేను. ఆ రోజులు ఎలా ఉంటాయంటే, నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. నోవాహు దినాలు ఎలాగున్నాయో ఇదిగో నేను వచ్చేటప్పుడు కూడా రోజులు అలాగే ఉంటాయి. అవునా? నోవాహు దినాలు ఎలా ఉన్నాయి? నోవాహు దినాలు ఎంత భయంకరంగా ఉన్నాయి. దేవుడు అవకాశం ఇస్తే వచ్చే మెసేజ్లో మనం మాట్లాడుకుందాం. పిల్లరా, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నువ్వు త్వరగా రాబోతున్నావు అని మాతో ఇప్పటి వరకు మాట్లాడారు. ఏ దినమో ఏ గడియో మీకు తెలియదు నాయన తండ్రి. పంచభూతాలు మిక్కుటమైన వేండంతో లయమైపోతాయి. జీవము గల ఏ జీవి కూడా ఈ భూమి ఉండకుండా తుడిచిపెట్టే రోజు ఆ రోజు తండ్రి. నేను నా కుటుంబం ఆ రోజులో పాలివారం కాకూడదు నాయన తండ్రి. మా కుటుంబాన్ని, మా జీవితాలను మీరు సరిచేస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం తండ్రి. దినాలకు అంతముంది, ఆ అంతమందు మీరు రాబోతున్నారు. ఆ రోజును మిమ్మల్ని ఎదుర్కొనే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. మీతో కూడా యుగయుగాలు తరతరాలు పరలోకంలో ఆనందించే ఆ ఆనందకర భాగ్యాన్ని మాకును సంఘస్థులకును మీరు దయచేసి మహిమ పొందమని క్రీస్తు అతి ఉన్నతమైన నామాన ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.